తెలంగాణ ప్రజలకు పంత్ సేవాలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంత్ సేవాలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మరావరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంత్ సేవాలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో పంత్ సేవాలాల్ ఎంతో కొనియాడింది. కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంత్ సేవాలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవాలాల్ మహారాజ్ గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంత్ సేవాలాల్ గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం.